దుర్గి మిర్చి యార్డ్ చైర్మన్ లింగా బ్రహ్మయ్య గారికి, అలాగే వైస్ చైర్మన్ సత్యం గారికి, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి మధుసూదన్ యాదవ్ గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడ సెక్రటరీ గారికి, మరి ఇక్కడ అధికారులకు, ముఖ్యంగా బోర్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నూతనంగా మరి మొట్టమొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఖర్చే కాదు, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే దాన్ని కూడా మరి మిగతా చోట్ల ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకొని మనం మిర్చి యార్డు ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా మనం మిర్చి యార్డు ఆదాయాన్ని పెంచాలనేది కూడా మీ అందరూ కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఒకటి, డిసిఎంఎస్ గురించి మరి ఏడీఏ గారు చెప్పారు. దాని మీద కూడా ఒక తీర్మానం చేసి ఇక్కడ ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఒక తీర్మానం చేయటం ఒకటి, అలాగే ఇక్కడ మిర్చి కొనుగోళ్లు చేయాలనే ఒక తీర్మానం కూడా చేసి మరి అగ్రికల్చర్ కమిషనర్కి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి మీరు పంపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇంతకుముందు పవర్ స్ప్రేయర్ల గురించి చెప్పారు. మరి పవర్ స్ప్రేయర్లు అంటే అది ఎవరు సర్టిఫై చేయాలి? రైతులు వారికి డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తే 10,000 రూపాయలు. అంటే ఎంతమందికి ఇస్తారు? వివరాలు ఉండాలి. మరి దానికి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎంతమంది రైతులు కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేసిన వాళ్ళందరూ వచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీరు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి అది దాని విధి విధానాలు ఏంటో తెలుసుకొని మరి మార్కెట్ యార్డు చైర్మన్ గారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఒక మంచి ఆశయంతో ఇక్కడ ఆ రోజు ప్రవేశపెట్టారు, కట్టడం జరిగింది దుర్గి మిర్చి యార్డు. కానీ కట్టిన తర్వాత ఇది కేవలం మరి నిరుపయోగంగా మారిన పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధాకరం. ఇక్కడ మరి రేపు కందులు కొనుగోలు కేంద్రాలు కానీ, అలాగే మరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, ఇలా ధాన్యం ఇవన్నీ కూడా ఇక్కడ ద్వారా లావాదేవీలు జరిపితే యార్డుకి మరి ఆదాయం వస్తుందేమో మీరు గమనించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఏది ఏమైనా భవిష్యత్తులో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇక్కడ దుర్గిలో మిర్చి యార్డుగా పెట్టడం జరిగింది. అది పూర్తిగా నెరవేరేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను, కృషి చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముందుగా మీ అందరూ కూడా ఆ తీర్మానం చేసి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.